ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ అయితే పెట్టాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. పేజీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. అయితే ఇది ఎందుకు ఫస్ట్ మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మనమే సొంతంగా అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన పేరు లేకపోతే, మన మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే ఎటువంటి పథకాలకి కూడా మనం అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. అంటే ఈ స్టేట్ పథకాలకు అనమాట. అలాగే మీరు క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేయాలన్నా ఇప్పుడు ఏపీ సేవా పోర్టల్, సిటిజన్ పోర్టల్ ఉంది. అందులో మీరు క్యాస్ట్ ఇన్కమ్ కానీ, తర్వాత మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే మీరు పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ నేమ్ అనేది ఉండాలి. కానీ చాలామందికి ఉండదు. అలా లేని పక్షాన మీరు ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక ఇసుక మీరు బుక్ చేస్తూ ఉంటే ఇప్పుడు చాలామందికి మొబైల్ నెంబర్ ఇస్తుంటే అక్కడ నాట్ మ్యాప్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది ఒక రీజన్ అనమాట. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన మొబైల్ నెంబర్ కానీ మన నేమ్ కానీ లేకపోవడం. అలాగే మెంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. ఇంతకు ముందు వాలంటీర్స్ అయితే చేసేవారు, ఇప్పుడు ఇండివిజువల్గా మనం అయితే చేసుకోవచ్చు ఈ సిటిజన్ పోర్టల్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లోనూ కూడా మీకు లింక్ అనేది పెట్టాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటివన్నీ కూడా మీకు తక్కువ ప్రోడక్ట్స్ అంటే తక్కువ రేటుకి వచ్చినప్పుడల్లా కూడా మీకు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక, అంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటా అది మీరు ఆ టైంలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను, ఆ లింక్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అయితే మీకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు చిన్న రేడియో బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దిస్ మాడ్యూల్ అని చెప్పేసి. దీని మీద టిక్ చేసుకోండి. లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అనమాట. మనం ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి, ఎందుకంటే ఓటీపీ ద్వారా మాత్రమే చేయగలం. ఇక్కడ రేడియో బటన్ ఉంటుంది, మళ్ళీ ఐ అని చెప్పేసి దీని మీద టిక్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. కాసేపు లోడింగ్ తీసుకొని మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ పర్సన్కి ఆల్రెడీ ఉంది, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంది. ఒకవేళ లేకపోతే కనుక మీకు ఒక ప్రొఫార్మా అనేది ఓపెన్ అవుద్ది. అది ఏ విధంగా అనేది చూపిస్తాను. ఈ విధంగా మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుద్ది. అంటే మీరు ఆధార్ డేటాబేస్ ప్రకారంగా మీ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి, మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని, మండలం, సెక్రటరియట్, నెక్స్ట్ మీ క్లస్టర్ ఏంటి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెరిటల్ స్టేటస్, మ్యారేజ్ అయిందా, అన్మ్యారీడా, తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు, తర్వాత మీ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్, అలాగే రీజియన్ హిందూవా, ముస్లిమా, మైనార్టీ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు లాస్ట్లో యూ వాంట్ టు యాడ్ మెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ కాకుండా వేరే ఇతర మెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక, ఇంకా యాడ్ అవ్వకపోతే ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇంకొక డ్రాప్ డౌన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ రీజన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో మీరు సబ్మిట్ చేశారనుకోండి, మీ ఆధార్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది, మళ్ళీ లింక్ అయిన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ యాడెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. తర్వాత మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీకు సక్సెస్గా అయిపోయినట్టే. ఒకవేళ మీరు రెండో పర్సన్ కూడా యాడ్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా కింద కనిపిస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది యాక్షన్లో. తర్వాత మీరు సబ్మిట్ చేశారనుకోండి, అందరికీ అంటే మీరు యాడ్ మెంబర్స్ యాడ్ చేసినా అందరికీ ఒకేసారి మీరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరే స్వయంగా అయితే చేసుకోవచ్చు. కొద్ది కిందకు వచ్చి మళ్ళీ ఆధార్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమైంది, సక్సెస్ఫుల్ యాడెడ్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఈ సిటిజన్ పోర్టల్లో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మన నేమ్ కానీ మన మొబైల్ నెంబర్ కానీ రిజిస్టర్ అవ్వకపోతే కనుక మనమే సొంతంగా చేసుకోవచ్చు. ఎలా చేసినా మీకు ఒక 10-15 డేస్లో అప్డేట్ అయితే అవుతుంది అనమాట మీ సచివాలయంలో. ఒకసారి వెళ్ళి మీరు కన్ఫర్మ్ అనేది చేసుకోవచ్చు, అంటే మీరు యాడ్ అయిందా లేదా అనేది మీ సచివాలయంలో. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.